దేశంపై ఉన్న ప్రేమతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ దగ్గడి తెలిపారు. దానిలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ లో శిక్షణ అందజేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 9న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మాట గ్రాండ్ ఫినాలే బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఎన్ఆర్ఐ తమ స్వగ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. నా పేరు రమణ కిరణ్ తుతాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా మన మీడియా మిత్రులకి, మీడియా రిపోర్టర్స్కి అందరికీ కూడా, మీడియా ప్రేక్షకులకి అందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతోటి ఆ లక్ష్యాలుగా పెట్టుకొని మనం ముందుకు నడుస్తూ ఉంటాము. సేవ అనేది మనకు సింహభాగం ఉంటుంది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో. ఇది నేషనల్ ఆర్గనైజేషన్. మనకు 29 స్టేట్స్లో, యుఎస్లో మనకు విస్తరించింది ఈ మాట. ఇక్కడ ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ అలాగే ఆంధ్ర, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనకు ప్రతినిధులు ఉన్నారు. సో మేము ఏమంటే యుఎస్లో ఉన్న మా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ బోర్డు ఇక్కడికి వచ్చి, ఇండియాకి వచ్చి మన దేశం మీద ఉన్న ప్రేమతోటి మేమందరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఒక 11 ఊర్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఒక 4 మెగా హెల్త్ క్యాంపులు సంగారెడ్డి, సదాశివపేట్, పూడూరు, అలాగే మన శ్రీధర్, ఇప్పుడు నేనేమో సంగారెడ్డి హాస్పిటల్లో చేశాను. అలాగే మా శ్రీధర్ ట్రెజరర్ అండ్ కన్వీనర్, ఆయన సిద్దిపేటలో చేశాడు. మా జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ కలాల్, తను పూడూరులో చేశాడు. తర్వాత ఇంకొక శ్రీధర్ పెంట్యాల అని గుంటూరులో కూడా కవర్ చేసామండి. అంతేకాకుండా ఐడియల్ గంధర్వ అనే ఒక పెద్ద కళాకారులని సత్కరించి ఒక పెద్ద కార్యక్రమం, 3 రోజుల కార్యక్రమం చేశాము. అది విశాఖపట్నంలో చేశాము. అలాగే మా అడ్వైజరీ కౌన్సిల్ అండ్ ఫౌండర్స్ ప్రదీప్ సమల గారు, అలాగే శ్రీనివాస్ గణగోని గారు కూడా వాళ్ళ ఊర్లలో సేవా కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత ఇట్లా 11 ఊర్లలో మనం సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మనం ఈ దానికి ముగింపు కార్యక్రమం జనవరి 9వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు అన్ని ఏవైతే సేవా డేస్లో చేసిన కార్యక్రమాలు అన్నిటికీ సహకరించిన సమన్వయకర్తలు, స్వచ్ఛంద సేవకులు, అలాగే ప్రతినిధులందరికీ కూడా మనం ఆ వేదిక పైన, రవీంద్ర భారతి వేదిక పైన పిలిచి వాళ్ళకి సత్కరించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో మేము వచ్చాము. మనం ఇన్ని రోజులు చేసిన సేవా డేస్ని మనం ముగింపు కార్యక్రమం జనవరి 9వ తారీఖు నాడు చేసుకొని సేవా టు కల్చర్, అంటే మనం కష్టపడింది ఆ కల్చర్ అనే మంచి సంస్కృత కార్యక్రమాలతోటి వాళ్ళందరినీ సత్కరించుకొని ఎంతోమంది పొలిటీషియన్స్ వస్తున్నారు. శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇక అలా చాలామంది పొలిటీషియన్స్ వచ్చి, అలాగే సినీ తారలు, తర్వాత ఎంతోమంది కళాకారులు, రామాచారి గారు ఆయన వాళ్ళ టీంతో వచ్చి వాళ్ళ పిల్లలతోటి చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారండి. అలాగే లింగా శ్రీనివాస్ గారు, మన జానపద డాక్టర్ ప్రొఫెసర్, అయిన జానపద ప్రొఫెసర్, ఆయన కూడా వచ్చి వాళ్ళ టీంతో కూడా మంచిగా ఎంచక్క అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆ తర్వాత మనము అదే జనవరి 9th నాడు ఇట్ విల్ బికమ్ ఎ ప్రియాంబుల్ ఫర్ అవర్ కన్వెన్షన్. మేము ఏంటంటే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ జూన్ 19th అండ్ 20వ తారీఖుల్లో అమెరికాలో, ఫిలడెల్ఫియాలో ఒక పెద్ద కన్వెన్షన్ చేస్తున్నామండి, 100 డే కన్వెన్షన్. దానికి కూడా మనం వేదిక, అదే వేదిక పై నుంచి మనం అందరికీ కూడా ఆహ్వానం ఇస్తాము. మన అందరి సినీ తారాలకు, అలాగే పొలిటీషియన్స్కి అందరు కూడా వస్తారు. ఒక గొప్ప మాట ఏంటంటే మనము జనవరి 1st నాడు గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మందికి విజువల్లీ ఇంపైర్డ్ అంటే బ్లైండ్ చిల్డ్రన్కి ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ ఇచ్చామండి. ఆ ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ తయారు చేసింది కూడా టీ హబ్ నుంచి యూత్, అంటే ఆ యూత్ వాళ్ళు తయారు చేసిన ఆ ఎలక్ట్రానిక్ గైడెడ్ డివైజెస్ తీసుకెళ్ళి మనము ఆ బ్లైండ్ చిల్డ్రన్కి ఇవ్వడం. ఎందుకంటే తయారు చేయబడిన పరికరాన్ని తీసుకెళ్ళి ఎవరికి అందానో వాళ్ళకి అందింది. అదే